ట్రంప్ ఈరోజు 185 కంట్రీస్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది అనౌన్స్ చేశారు. మార్కెట్ ఇనీషియల్‌గా ప్రతి కంట్రీ పైన 10% ఫ్లాట్ టారిఫ్స్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసింది. కాకపోతే వీళ్ళు అనౌన్స్ చేసిన టారిఫ్స్ ఎలా వర్క్ అవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కంట్రీ యూఎస్ పైన 50% టారిఫ్స్ ఇంపోజ్ చేస్తుంటే, యూఎస్ ఆ కంట్రీ పైన హాఫ్ అంటే 25% టారిఫ్స్ ఇంపోజ్ చేయబోతుంది. ఈ అనౌన్స్‌మెంట్ బయటికి రాగానే 15 మినిట్స్‌లో స్టాక్ మార్కెట్ నుంచి $2 ట్రిలియన్ అనేది వైప్ ఔట్ అయిపోయింది. కాకపోతే వీళ్ళు ఇంపోజ్ చేసే టారిఫ్స్‌లో కొన్ని సెక్టర్స్‌ని ఎగ్జామ్ చేశారు. సో అవేంటి అని చూసుకుంటే కాపర్, లంబర్, ఫార్మాస్యూటికల్స్ అండ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్. ఇంతకీ ఇది ఎప్పటి నుంచి ఇంపోజ్ అవుతుంది అంటే ఏప్రిల్ 5 నుంచి 10% బేస్ టారిఫ్స్ అన్ని కంట్రీస్ పైన అప్లై అవుతుంది. అండ్ ఏప్రిల్ 9 నుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది యాక్టివ్ అవ్వబోతున్నాయి. ఈ టారిఫ్స్ అనేవి ఎప్పటి వరకు ఉండబోతున్నాయి అండ్ ఆల్సో ఎకనామిక్‌గా ఇంపాక్ట్ ఏంటి అని ఒక క్లారిటీ వచ్చేంత వరకు స్టాక్ మార్కెట్ ఇంకొంచెం పడే ఛాన్స్ అయితే ఉంది. నన్ను అడిగితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు అక్యుములేట్ సమ్ గుడ్ స్టాక్స్. అదే మీరు షార్ట్ టర్మ్‌లో స్టాక్ మార్కెట్‌లో మనీ పెట్టడం రిస్కీ అని మీరు అనుకుంటుంటే, గోల్డ్ అండ్ సిల్వర్ స్టాక్స్ కంటే బెటర్ రిటర్న్స్ ఇస్తది. సో, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఆప్షన్స్ అయితే చూసుకోండి మీరు. ఈ టారిఫ్స్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మోర్ యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం పేజ్‌ని ఫాలో అవ్వండి.